ఉదయాన్నే స్నానం చెయ్యాలి. అభ్యంగా చక్కగా స్నానాన్ని ఎలా నువ్వుల పిండి మొత్తము శరీరం అంతా రుద్దుకొని నూగు పిండితోటి మనం స్నానం చేయటము అనేటటువంటిది చాలా ప్రధానం. ఈ నూగు పిండితోటి కనుక స్నానం చేస్తే సమస్తమైనటువంటి దారిద్ర్యాలు దూరం అవుతాయి, దరిద్రము దూరం అవుతుంది. ఎవడు నూగు పిండి పెట్టుకొని తెల్లవారుజామునే ఈ భోగి రోజు కానీ కనుమ రోజు కానీ మన సంక్రమణం రోజు కానీ స్నానం చేయడో 7 జన్మలు దరిద్రాన్ని వాడు అనుభవిస్తాడు అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఓపిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితముగా పొద్దున్నే లేచి నూగుపిండి రాసుకొని ఈ నూగుపిండి రాసుకున్న తర్వాత స్నానాన్ని ఆచరించటము అనేది ఒక గొప్ప సంప్రదాయంగా మనకి చెప్పబడుతోంది. ఉత్తరాయణంలోకి వచ్చాం కాబట్టి ఇక నుంచి సూర్యారాధన ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలకి చాలా ప్రాధాన్యత. సూర్యుడిని ఆయనే దహించేటటువంటి వాడు, ఆయనే ఉత్పాదన చేసేవాడు. అందుకనే ఎండాకాలం వచ్చేటప్పటికి మెల్లిగా ఈ గ్రీష్మ ఋతువు దాకా మనకి బాగా వేడితోటి తప్పింపజేసి గడ్డిపోచ అన్నీ ఎండిపోయేట్టుగా చేస్తాడు, ఎక్కడా కనిపించవు. మళ్ళీ ఈ ఎండిన గడ్డే ఒక్క వర్షం పడంగానే ఆయన తయారు చేసినటువంటి ఎండిచ్చినటువంటిది వనస్పతిగా మారి మళ్ళీ జీవం పుట్టుకొని కలకల్లాడుతూ లేచొస్తుంది. అది సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే. ఈ సంక్రమణాల్లో ఆయన వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క శక్తిని ఇస్తాడు. ఇప్పుడు నాశము ఉత్పాదన రెండిటిని కూడా స్వామి ఆచరిస్తాడు. అది సంక్రాంతితోటి సంక్రమణంతో చాలా సంబంధం ఉన్న విషయం కాబట్టి సూర్యనారాయణ